హలో హలో స్టార్ట్ చేయమంటారా సార్? సరే ఒక నిమిషం అలాగే ఆలోచించండి. చిన్న ప్రార్థనతో మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా సర్వోన్నతుడా సర్వాధికారమైన మా దేవ, ఈ రాత్రి వేళ సమయంలో తండ్రి నీ సన్నిధిలో కూర్చొని తండ్రి నిన్ను ఆరాధించుటకు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి హృదయపూర్వక వందనాలు తండ్రి. తండ్రి ఈ దినమంతా మీ పిల్లలు కూడి ఉండగా తండ్రి మొద్దుబారిపోయిన మా జీవితాలను, మోడిబారిపోయిన మా జీవితాలను తండ్రి పండగలకే పరిమితమైపోయాం కానీ పవిత్రతకు మా బతుకులో చోటు లేదు తండ్రి. అటువంటి దౌర్భాగ్యపు పరిస్థితుల్లో మేము జీవించుండగా తండ్రి పవిత్రతను కాపాడుకోగలిగే బలమైన వాక్కులు, పరిశుద్ధంగా జీవించగలిగే నీతి కలిగిన నీ మాటల చేత మమ్మల్ని రేపండి తండ్రి. క్రిస్మస్ అంటే ఒకరోజు కాదని అది ప్రతి దినములన్నీ తండ్రి నిన్ను ఆరాధించాలని, నీ పోలిక చొప్పున మేము బ్రతకాలని నువ్వు ఆశించావు తండ్రి. తండ్రి చెబుతున్న మాటలు మీ పిల్లలు విని నూరందలుగా ఫలించులాగా సహాయం చేయమని వేడుకొంటున్నాను తండ్రి. అలాగే చెప్పబోతున్న నాకు కూడా సంయోచితమైన జ్ఞాన వివేకుడు అనుగ్రహించమని నీ పాద సన్నిధిలో వేడుకొంటున్నాను తండ్రి. నా నోటికి నీ ఖడ్గమును ధరించి తండ్రి ఎక్కడ ఎత్తు మెదుపులు ఉన్నాయో వాటినన్నింటినీ మీరే తెగబోసేయమని వేడుకొంటున్నాను తండ్రి. ఈ రాత్రి వేళ సమయంలో తండ్రి ఉన్నతమైన దైవవాక్కుల చేత దేవోక్తులు బోధించి తండ్రి అనేకులు నీ తట్టు తిప్పుటకు జ్ఞాన వివేకం కలిగిన నీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని వేడుకొంటున్నాను తండ్రి. మోడుపైన మా జీవితాలను చిగురింపజేయమని, నీతి యథార్థత పరిశుద్ధత అనే పవిత్రమైన జీవితానికి మేము ఆనకట్టలు కట్టుకున్నట్టుకు సహాయం చేయమని మా కొరకు త్వరగా రానున్న మా రక్షకుడు మా ప్రభు యేసుక్రీస్తు శ్రేష్టమైన అతి పవిత్రమైన నామం పేరిట ఈ ప్రార్థనను అర్పించి వేడుకొంటున్నాం కన్న తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరిట శుభాభివందనాలమ్మా. ఈరోజు క్రిస్మస్ కనుక మంద ఎక్కువైందంటే జనం ఎక్కువయ్యారనమాట. పండగ రోజు కాబట్టి ఏంటి క్రిస్మస్ అంటే? క్రిస్మస్ అంటే యేసయ్య పుట్టాడట. క్రిస్మస్ అంటే యేసయ్య పుట్టాడట. క్రీస్తును ఆరాధించండి అని చదువుకోవట్లే వాళ్ళంటే పోనీలే పాపం. మీకేమైంది? క్రీస్తును ఆరాధించండి అని. క్రిస్మస్ చెప్తున్నాం మనం. అంటే మనం ఏం చేస్తున్నాం? క్రిస్మస్ అంటున్నాం. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తును నువ్వు ఆరాధించు. నాకు చెప్పావు అనుకో నువ్వు క్రిస్మస్ అని, హ్యాపీ క్రిస్మస్ అని నువ్వు నాకు చెప్పావు అంటే నువ్వు క్రీస్తుని ఆరాధించు. నువ్వేం పందులు కాసుకుంటావా? లేకపోతే అడుక్కుంటావా? అంటే ఆ విధంగా భక్తి అయిపోయింది మనకు. మన జీవితాలు ఏమైపోయాయంటే ఆ రేంజ్కి దిగజారిపోయాయి. క్రిస్మస్ నువ్వు ఆరాధించు, నేను పొలాల్లో తిరిగే వస్తా అన్నట్టుగా అలాంటి జీవితాలు అయిపోయాయి. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తును ఆరాధించండి. ఎందుకంటే ఆయన్ను ఆరాధించిన వాడే ఈ లోకాన్ని దాటి అనంతమైన ఆయన ఉన్న లోకానికి వెళ్తాడు. ఆయన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఎవడైతే ఆరాధిస్తాడో ఈ లోకాన్ని దాటి పరలోకం అనే మహాలోకం అనే మెట్లెక్కుతాడు. లేకపోతే మెట్టుతోనే కొట్టి బయట పాతాళంలోకి పంపిస్తాడు. అది ఆయన చెప్పే మాటలు అలా ఉంటాయి. క్రీస్తును ఆరాధించడం అంటే ఏంటి? క్రీస్తులాగా బ్రతకడం, క్రీస్తును పోలి నడుచుకోవడం. చూడండి అమ్మ, ఇట్లా సంవత్సరానికి ఒకసారి వస్తారు కనీసం ఇక్కడ చూడండి. క్రీస్తును ఆరాధించడం అంటే ఏంటి? క్రీస్తును పోలి నడుచుకోవాలి. మా వాడు పుట్టాడయ్యా, అచ్చవాడు నాన్న పోలికలా ఉన్నాడు, నల్లగా పంది పిల్లలా ఉంటారు చాలా మంది అన్నట్టుగా ఏదో జోక్ అంటున్నారు. అంటే మా నాన్న పోలికలో ఉన్నాడు, అచ్చం అమ్మ పోలికేరా, ఆ నోరు అస్సలు తగ్గడేది దేంట్లో విషయంలో అని అంటారు కదా. ఇప్పుడు క్రీస్తు ఎలా ఉన్నాడు? పవిత్రుడు. క్రీస్తు ఒక్కరోజే ఆయన పుట్టుక నుండి చావు వరకు ఏనాడు పాపం చేయకుండా బ్రతికిన మహనీయుడు. అందుకని క్రీస్తును ఆరాధించమన్నాడు. ప్రపంచంలో ఎవరినైనా నువ్వు తీసుకో, అంత సీన్ లేదు ఎవడికి. ఆయనలాగా బతికినోడు ఎవరు లేరు. మన పుట్టుకలన్నీ
పాప పాప మొత్తం పాపమే, నుంచి పుట్టుకలో మనకు పాపం లేదు. నరులందరినీ ఆయన ఏం చేశాడు? యథార్థంగా పుట్టించాడు. యథార్థంగా మనం పుట్టినప్పుడు మనకేం పాపాలు చేయమని, మందు కొట్టమని, సీరియల్ లావని ఎవడని ఇచ్చిన వాడికి ఏం తెలియదు. తర్వాత మన రోల్ మోడల్స్ ఉంటారు కొంతమంది, పిచ్చ తాగుడుపోతున్నారు, వాళ్ళని చూసి మనం ఫాలో అయిపోతాం అనమాట. అంటే బాల్యదినం వచ్చంగానే ఏమైపోతాయి? మన ఊహలు మారిపోతాయి, మన ఆలోచనలు మారిపోతాయి. సో అలాగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అయితే మేము గొప్ప వాళ్ళని పిలువబడుతున్నారు, ఎంతమంది అయినా కావచ్చు, వాళ్ళందరిలో అన్ని మరకలు ఉన్నాయి, పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయి, అందరి పాప జీవితాలే. కానీ సమాజం, మనుషులు ఏమంటారు? పలానా గొప్పవాడే, పలానా ఈయన, అందుకనే బ్యానర్లు కడతారు, వీలైతే విగ్రహాలు పెట్టేస్తారు, అన్నీ చేసేస్తారు. వీలైతే పాలాభిషేకాలు కూడా చేసేస్తారు. అదేలా వాళ్ళు గొప్ప వాళ్ళు అన్నట్టు. ఎవడు ఈ భూమి మీద ఎవడు గొప్పవాడు కాదు, ఒక్కడే ఒక్క ఆయన పుట్టిన దినం మొదలుకొని చచ్చిపోయేంత వరకు పవిత్రంగా బతికిన మహనీయుడే లార్డ్ జీసస్ క్రైస్ట్. అందుకని గర్వంగా చెప్పుకోవాలి. ఇప్పుడు అటువంటి ఆయన పూజిస్తున్నాం మనము, మరి ఆయన పోలికలేకి మారాలా లేదా? ఆయన వల్లే జీవించాలా లేదా? జీవించాడు. ఎక్కడ జీవిస్తున్నాం మనం? ఇక్కడ కూర్చున్నాం, బయట ఎవరో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నారు, ఆ నోటికి అదుపు లేదు. తప్పా కాదా? తప్పు. ఆత్మీయులు కలిసిన తర్వాత, కొంతమంది వ్యక్తులు కూర్చున్న తర్వాత కొన్ని విషయాలు పంచుకుంటారు. ఒకరినొకరిని అపార్థం చేసుకునే పరిస్థితి రాకూడదు ఎప్పటికీ. జీవితంలో ఎవరిని మనం తప్పుగా మాట్లాడే ఆ దుర్నీతి మనలో ఉండకూడదు. కలిసినప్పుడు ఏది మనం పొరపాటుగా దాన్ని అపార్థం చేసుకునే రేంజ్లో మనం ఉండకూడదు. మన కుటుంబ వ్యక్తులు అయితే మనం వాళ్ళకి అగౌరవగా మాట్లాడతామా? మాట్లాడు. ఎప్పుడోసారి కలుస్తారు, కలిసినప్పుడు మాట్లాడుకునే తప్పులేదు ఆత్మీయులు ఎప్పుడైనా. కానీ అలాంటి పరిస్థితి ఈరోజు మన మధ్యన ఏర్పడింది, మనలో ఉంది. దయచేసి ఎవరిని ఇక్కడ అన్యగా భావించొద్దు. ఆ మనస్తత్వం మనలోంచి తీసేయాలనేది నా కోరిక. ఎందుకంటే పొరుగు వారిని చాటుగా దూషించే వాడిని సంహరించేస్తానన్నాడు. అక్కడ ఎవరి గురించి అక్కడ తప్పుగా మాట్లాడుకునే హక్కు మనకు లేదు. ఎవరి గురించి తప్పుగా మాట్లాడుకునే హక్కు మనకు లేదు. సమాజం పరిస్థితి అలా ఉంది. సో క్రీస్తును ఆరాధించడం అంటే ఏంటి? క్రీస్తు పోలికలేకి మారిపోవడం. మీరు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, మీరు ఆయనను వలె నడుచుకోండి, క్రీస్తు యేసు మనసు కలిగిన వారై అలాగే జీవించండి. పాపులలో చేరక ప్రత్యేకంగా బ్రతికిన బ్రతుకాయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నాడు. పాపం అనేది ఆయన ఎరగకుండా పాపుల కొరకు ప్రాణం పెట్టిన మహా ప్రాణదాత. అటువంటి ప్రాణదాత మన కన్నతండ్రి. ఈ ఆరణ్యాల మీద దేవుళ్ళని పిలువబడిన వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు, 100 మంది, 1000 మంది, కోట్ల మంది దేవుళ్ళుగా పిలువబడ్డాడు. ఒరే ఒక్కడన్నా పరిశుద్ధుడు అని పిలువబడినోడు ఎవడన్నా ఉన్నారు అంటే ఎవడు కనపడాడు మనకు. ఆరణ్యాల మీద ఇట్స్ మై ఛాలెంజ్. మీరు ఎటువంటి ఏ దేవుని తీసుకుంటారో, దేవుళ్ళు కానివ్వండి, దేవతలు తీసుకుంటారో, ఎవరైనా తీసుకోండి, ఎక్కడే కానీ నేను పరిశుద్ధుని, మీరు కూడా పరిశుద్ధంగా బ్రతకండి అని చెప్పిన వాళ్ళు ఎవ్వడు లేడు. అది ఉంటే ఒక్కడే ఒక్క ఆయన ఉంటాడు, యేసుక్రీస్తు ప్రభు. అందుకనే ఆయన ఏమంటున్నాడంటే, పండగ చేసుకునే వాళ్ళకి ఆయనకి ఇష్టలు కాదు, పవిత్రంగా బతికే వాళ్ళకి ఆయన ఇష్టలు, పవిత్రమైన జీవితాన్ని బ్రతికే వాళ్ళు ఆయనకి ఇష్టలు. పవిత్రంగా బ్రతికినప్పుడే అసలైన పండగ ఆయన చేసుకుంటాడు మనల్ని బట్టి. నీతిగా యథార్థంగా బ్రతికినప్పుడే ఆయన చేసుకుంటాడు పరలోకంలో మనల్ని బట్టి. షబాష్ అని. ఒక బిడ్డ మంచి చదువులో వాడు ఉన్నత స్థాయిలో వాడు చదివి వాడు ఎదుగుదలతున్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళని చూసి మురిసిపోతారు. సంపాదిస్తున్నాడు నా కొడుకు అని, బాగా చదువుతున్నాడు నా కొడుకు అని. అది లోకపు తల్లుల పరిస్థితి. కానీ మన పరలోకపు తండ్రి అది కాదు. పరిశుద్ధంగా బ్రతుకుతున్నాడు నా కొడుకు, పవిత్రంగా బ్రతుకుతున్నాడు, ప్రతి నిత్యము నన్ను ఆరాధిస్తున్నాడు, ప్రతి నిత్యము నేను చెప్పిన మాట వింటున్నాడు, ప్రతి నిత్యము నా పరుగులో జీవిస్తున్నాడు. దట్ ఈస్ క్రైస్ట్ ఆలోచించేది. మిగతా వాళ్ళు ఎవరికి అలా ఉండదు. మిగతా వాళ్ళు మనలాగా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే పోనీలే, పిల్లలే, చిన్న పిల్లల్లా, మగ పిల్లలే, తప్పు చేయక ఏం చేస్తాడు అని పనికి మళ్ళీ సజెషన్లు ఇస్తాం మనం. మగపిల్లలు అయితే తప్పు కదా, ఆడపిల్లలు చేస్తేనే తప్పు. అలాంటి సచ్చు బోధలు చేస్తాం మనమైతే. ఆడు మగాడురా అని అంటాం. ఆయన అలా అనడు.
ముఖం బగల కొడతాడు. అది మగైనా ఆడైనా ఎవడైనా కావచ్చు. ఊరుకున్నంత సేపు ఇస్తాడు అవకాశం. మారు మనసు తగిన ఫలాలు ఏమైనా ఇస్తాడా ఈడు అని వెయిట్ చేస్తాడు. వెయిట్ చేసినంత వెయిట్ చేసి పీక పట్టుకుంటాడు అంతే. ఊపిరాడక దిక్కు తెలికి సావాలి. అది అంటే పండగ చేసుకునే వాళ్ళు కాదని కావాల్సింది, పరిశుద్ధతలో బతికేవాడానికి కావాలి, పవిత్రంగా బ్రతికే వాళ్ళు కావాలి. పరలోక వైభవాన్ని ఎందుకు విడిచిపెట్టాడు? పరలోక వైభవాన్ని ఎందుకు విడిచిపెట్టాడు తెలుసా? ఒకసారి రెఫరెన్స్ చూద్దాం. ఎవరో ఒకరు చదవడం. బైబిల్ ఉందా? నువ్వు ఫస్ట్ ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. నేను దిగి బదులుగా మీరు తీయాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. లేట్ చేస్తున్నారు. సరే నేనే చదువుతాను. చదువుతారా? నేను చదవమంటారా? 6వ వచనం చదువుతలే ఒక్కసారి. తూచి తప్పు, నేను చదువుతా ఉన్నాను. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యండి, దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తులుగా చేసుకొని. అంటే ఏం చేశాడంట? దేవునితో సమానంగా ఉండుటకు భాగ్యమని ఎంచుకోలేదంట. మనకు భోగం ఉంటే, ధనం ఉంటే మందిరాలకు వస్తావా? డబ్బుంటే ఈరోజు అంతెందుకు, ఏదో సపోజ్ ఏదో పెళ్ళో లేకపోతే ఏదో ఎంగేజ్మెంటో ఏదో హ్యాపీనెస్ టైంలో ఉన్నాం మనం. ప్రభు గుర్తొస్తాడు ఆ టైంలో. మనం పనికి మన చీర కొనుక్కునేటప్పుడు ప్రభు గుర్తురాడు మనం. అర్థమైందా? అంటే ఏదో ఆలోచన వెళ్ళిపోతాం, ఎక్కడికెక్కడికో మన ఆలోచనలు వెళ్ళిపోతాయి. ప్రభు ఆలోచనలు మనకి రావు. అంటే పరలోకంలో అటువంటి వైభవం ఉంది ఆయనకు. పరిశుద్ధుడు, పవిత్రుడు, నిత్యము గాన ప్రతిగానంలో దేవదూతలు ఒక పక్క నిలబడుకొని కాళ్ళు చేతులు మొగాలు కప్పుకొని ఆయన ఎదుట నిలబడడానికి శక్తి లేక ఒకటేమైన పరిశుద్ధుడు 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 అని అరుస్తుంటే ఆయన ఆలోచనలు ఎక్కడున్నాయి తెలుసా? భూమి మీద, మన మీద ఉన్నాయి. అర్థమవుతుందా? పాపపు జీవితాలతో బ్రతుకుతున్న మన మీద ఆయన దృష్టి అంతా ఉంది. అంటే మనకి ఏదన్నా ఎంజాయ్మెంట్ ఉంటే, మనకి ఏదన్నా గొప్ప ఫంక్షన్ ఏదైనా ఉంటే మనం అసలు చర్చికి రావు. అంటే ఆయన ఏం చేస్తాడు? అటువంటి వైభవాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడు? పాపుల లోకంలోకి వచ్చాడు. పాపుల మధ్య జీవించాడు. ఏనాడు తన జీవితంలో అపవిత్రతకు చోటు ఇవ్వలేదు. అపవాదిగాడు ఎన్నో ఎరలేశాడు ఆయనకి, ఎగిరి తన్నాడు, కానీ ఏ రోజు వాడికి ముక్కినట్టు ఎక్కడ లేదు. అది క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తును ఆరాధించడం. క్రీస్తును ఆరాధించినప్పుడు ఏమైపోద్ది? ఒక హీరోయిన్ను ఒక అమ్మాయి ఆరాధించింది అనుకో, అంటే ప్రేమించింది అనుకో, మొత్తం హెయిర్ స్టైల్, ఆ డ్రెస్ మెయింటింగ్, ఆ మొత్తం ఆ వేషధారణ అంతా ఏమైపోద్ది? ఆమెలో ఈమె చూసేసుకుంటుంది. ఒక అబ్బాయి ఒక హీరోని ఫాలో అయ్యాడు అనుకో, మొత్తం ఆయన పోలేలోకి వెళ్ళిపోతాడు. ఇక ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ డ్రెస్ మెయింటింగ్ కానీ మొత్తం అలాగా ఊహించేసుకుంటాడు. అలాగే క్రీస్తును మనం ఆరాధించామనుకో, క్రీస్తును మనం ప్రేమించామనుకో ఏమైపోతుంది? ఆయన పోలికలోకి వెళ్ళిపోతాం, పరిశుద్ధతలోకి పరుగులు తీస్తాం. పవిత్రత అంటే ప్రాణం పోయినా పర్లేదు, అపవిత్రంగానే బ్రతకలేను అన్నట్టుగా మన జీవితాలు ముడిపడి ఉంటాయి. అంటే పరలోకపు వైభవాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడు? పాపుల మధ్యకి వచ్చాడు. దట్ ఈస్ క్రిస్మస్. పాపుల మధ్యకి వచ్చి పాపం చేయలే, ఆ పాపుల కొరకు ప్రాణం పెట్టాడు. ఆ పాపులందరినీ పవిత్రమైన ఒక లోకానికి నడిపించడానికి ఆయన పడిన ప్రసవ వేదన మామూలు కాదు. మనం ఒక పూట ఒక తలంపు చెడతలంపు రాకుండా మనం కాచుకోబెట్టుకోలేము. మరి అటువంటిది 33.5 సంవత్సరాలు, టోటల్గా 34 సంవత్సరాలు ఏనాడు పాపం ఎరగని మహనీయుడే ఆయన
ఆరాధిస్తున్నప్పుడు, ఆయన పేరు మనం చెప్పుకున్నప్పుడు, పలాని సంఘస్థులో మేము చెప్పుకుంటున్నప్పుడు, పలాని క్రీస్తు సంబంధంలో మేము చెప్పుకుంటున్నప్పుడు ఏమైపోతుంది మన జీవితాలు? ఎలా అయిపోతున్నాయి మన జీవితాలు? ఎక్కడ పడిపోతున్నాయి మన జీవితాలు? ఏ రొచ్చులో ఉంటున్నాయి మన జీవితాలు? వెలుగు సంబంధాలుగా జీవించాలన్న ఆలోచన మనలో లేకపోతే అది చాలా దరిద్రం. నిన్ను బట్టి ఆయన నామానికి చెడ్డ పేరు రాకూడదు. నిన్ను బట్టి ఆయన నామానికి ఏం కలగాలి? మహిమ కలగాలి. మహిమ లేకుండా ఆయనకు మహిమ తెచ్చే పిల్లలుగా మనం లేకుంటే ఖచ్చితంగా మరణం ఏదో ఒక రోజు పొంచుకొని మన మీద పడే ఒక రోజు ఉంది. ఆయనకు మహిమ తెచ్చే పిల్లలైతే మహాలోకానికి నడిపించే ఒక రోజు ఉంది. మనకనుకుంటాం క్రీస్తును సంతోషపెట్టడం ఏంటంటే, క్రిస్మస్ అంటే ఏంటి? సారా తాగి స్టార్ కడితే క్రిస్మస్, అది దేవుడికి ఇష్టమైన పండగ అనుకుంటాం. పీకల్లాగా తాగేసి కేక్ కట్ చేస్తే ఆయనకి ఇష్టం, అది ఆయనకి సంతోషం అనుకుంటాం. ఆయనకు అది సంతోషం కదా నాయన. నీ పీక కట్ చేస్తాడు. ఈరోజు కేక్ కాదు కట్టేయాల్సింది, రేపు నీ పీక కట్టేస్తాడు ఆయన. ఆయనకు కావాల్సింది క్యారెక్టర్. నా పిల్లలు నన్ను పోలి నడుచుకోవాలి, నా పిల్లలు నాలాగే బ్రతకాలని ప్రతి తల్లి ప్రతి తండ్రిదండ్రులు కోరుకుంటారు, వాళ్ళు పనికిమాలైనప్పటికీ. మరి ప్రభు పిల్లలుగా మనం ఎలా ఉండాలి? ప్రభువును పోలి నడుచుకోవాలా లేదా? పలకరేమ్మా, ప్రభువును పోలి నడుచుకోవాలా లేదా? నడుచుకోవాలి. నడుచుకోకపోలేదనుకో నాశనం మన వెంట రాబోతుంది. అది తరుముకుంటూ వస్తుంది. అది మామూలుగా తరదు. ఆ నాశనం పాతాళమనే అగ్నిగుండానికి అది తీసుకెళ్ళిపోతుంది. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? క్రిస్మస్ అంటే ఏంటి? ప్రభువా ఆయన కన్యక గర్భం ధరించి కన్నాడు. కన్నది మరియమ్మ. ఇప్పుడు మనం ఎలా కనాలి? ఆయన వాక్యం చేత మనం కనబడాలి. సత్యవాక్యము చేత నన్ను కన్నావు ప్రభువా, నీకు స్తోత్రం ప్రభువా. నీతి అంటూ ఏది నా బ్రతుకులో లేదు ప్రభువా, నీ నీతిని నాకు నేర్పించి ఆ నడకనిలో నడిపిస్తున్నావు కదా ప్రభువా, అందును బట్టి నీకు స్తోత్రం ప్రభువా. దుర్నీతి పరును ప్రభువా, ఆ దుర్నీతి నాలోని తొలగించి సత్యవాక్యము చేత నన్ను కన్నావు ప్రభువా, అందుకందు నీకు స్తుతులు తండ్రి. అన్యాయస్తుని ప్రభువా, అన్యాయస్తుడనే నన్ను న్యాయవస్తుడుగా నన్ను నిరూపించి నీలో నన్ను కన్నావు చూడు, అందును బట్టి నీకు థ్యాంక్స్ ప్రభువా. అపరాధకుడినయ్యా నేను, అపవాది సంబంధిని, అపరాధాలు ఎన్నో చేసేవాడిని. ఇప్పుడు నిన్ను ఆరాధించుటకు నన్ను కన్నావు చూడు, అందును బట్టి నీకు స్తోత్రం ప్రభువా అని చెప్పినప్పుడే, ప్రతి దినము ప్రతిరోజు ప్రతి సెకండు అలా చెప్పినప్పుడే నువ్వు క్రీస్తు సంబంధివి, క్రీస్తు కుమారుడివి, క్రీస్తు ఎవరైనా కావచ్చు, సంఘ బిడ్డవు. అలా కాకుండా సంవత్సరానికి ఒక రోజు ఏడికి వచ్చేసి మేకప్లు ప్యాకప్లు వేసుకుంటే ఏం ప్రయోజనం ఉండదు. అస్సలు ఒప్పుకోడు ఆయన. బంగారు దొంగలించి ఇంట్లోకి వస్తే షబాస్రా సూపర్ రాని కొంగులో పెట్టేసుకుంటుంది అమ్మ. ఆయన అలా కాదు. దొంగలిస్తే పీక మీద కాలేసి తొక్కేస్తాడు. ఎందుకో? నీ పొరుగు వాంది ఏది ఆశించకూడదు అన్నప్పుడు నువ్వెందుకులా దోపుడు సొమ్ముకు ఎక్కడ పడ్డావు అని అంటాడు. ఆకాను ఒకప్పుడు ఆరాధింపబడిన వాడే, దేవుని యొక్క సమూహంలో ఉండేవాడే, దేవుని నీతిని ఎరిగిన వాడే, ఆశీర్వదింపబడిన జనాంగంలో ఉండినవాడే. ఆకాను తప్పు చేస్తే తొక్క తీశాడు దేవైనా. గెట్ అవుట్, నా సమూహంలో ఉండేదానికి అవకాశమే లేదు. ఏంట్రా దోపుడు సొమ్ములో ఎగబడతావా? శపితమైన వాటిని ఆశిస్తావా? శపితమైన వాటిని ఆశిస్తే నేను ఒప్పుకుంటాను అనుకుంటున్నావా? నువ్వు నా కుమారుడివే కావచ్చు, ఐ డోంట్ కేర్. తప్పు చేస్తే ఎవడైనా తప్పే, పక్షపాతం లేకుండా తీర్పు తీర్చు ఆయన కన్న తండ్రి. అరే ఇక్కడికి వచ్చారు నా బిడ్డలు, తెల్లగుడ్డలు వేసుకున్నారు, నా పిల్లలు ముసుగులు వేసుకున్నారు, సూపర్ రానుడు ఆయన అనే క్యారెక్టర్ ఆయనది కాదు. ఆకాను తప్పు చేస్తే ఎటువంటి శిక్ష విధించాడో సేమ్ మన పరిస్థితులు కూడా అంతే. క్రిస్మస్ రోజు ఆ రోజు 12 దాకా బాగా ఆరాధించారు ప్రభు పిల్లలు అని అంటే కుదరదు. విన్న మాటల ప్రకారం జీవించాలి. చదువు ఒక 10 సంవత్సరాలు చదివిన పిల్లలు మనం ఏం కోరుకుంటాం? ఆడేం చదవకుండా జీరోలో ఉన్నాడు అనుకో, మొద్దు మారిపోయాడు అనుకో, ఇలాగా
ఇలాగే ఎందుకని ఉంటుంటా క్రిస్మస్ అంటే వేయలేదు బతుకులు. మళ్ళీ చదువులు చదువుతారు, 10 పిల్లల బుక్కులు మోచేస్తారు. క్రిస్మస్ అంటే ఏదో తెలియదు. అంటే అంటే ఇలా మొద్దులో జీవిస్తే మనమేమనుకుంటాం, వీడు మొద్దురా, వీడు వేస్ట్, ఈయన వల్ల వీడు వంటకు పనికిరాడు, పెట్టకు పనికిరాడు అన్నట్టుగా. అరే వీడికి ఏదైనా 4 బర్రెలు 4 పాడావులు ఇచ్చేయను అంటాడు. మరి ఇన్నాళ్ళ నుంచి మనం వస్తున్నాం, ఇన్నాళ్ళ నుంచి మనము ముసుగులేస్తున్నాం, ఇన్నాళ్ళ నుంచి ఇక్కడ ప్రభువుని తెలుసుకున్నాం. ఎన్నో ఏళ్ళ నుంచి మనకంటూ మందిర నిర్మాణాలు ఉన్నాయి, మనకంటూ దేవుణ్ణి ఆరాధించి ఎవరు నిజమైన దేవుడో తెలుసు. చూడండి అమ్మా, ఒక హాఫ్ అన్ అవర్లో ఇచ్చేస్తాను, నా బాధ వెళ్ళిపోతుంది. ఎందుకంటే చెప్పాల్సిన వంతు దేవుడు నాకు ఇచ్చాడు, కటా కటా చెప్పేసుకొని వెళ్ళిపోవడం అంతే. వెళ్ళిపోవడం, మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మీ గురించి మీరు అట్టన బతకండి అనే క్యారెక్టర్ అయితే కాదు, మీ గురించి ప్రార్థన చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది. అది విషయం. ఒక అర్ధగంట దయచేసి అందరూ అనుకూలిస్తే చక్కగా 4 మాటలు వినేసి, ఎందుకంటే చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు అన్నీ చెప్పేసుకోవాలా, వెళ్ళిపోవాలా. రేపు నా అటువంటి వాడు దేవుడు సహాయం వల్ల దేవుడు నాలాంటి వాడు పంపిస్తాడో లేదో తెలియదు. మెత్తని బోధలు, శుద్ధి మెత్తని బోధలు, అలా మెత్తటి బోధలు చేయడం నా వల్ల కాదు. ప్రభు అది నాకు నేర్పించలేదు. అర్థమైందా? 10 సార్లు 20 సార్లు అలేలు అని టైం చేసే ఇది కూడా మాకు దేవుడు నాకు నేర్పించలేదు. అది ఏదైనా ఆయన ఇచ్చిన కృపను బట్టే. ఖండితంగా ఖచ్చితంగా చెప్పడమే, చెప్పేసి నా వంతు నేను వెళ్ళిపోవడం. కనుక ఎప్పుడో ఒకసారి వస్తాం మనం. వచ్చిన మనము కనీసం ఏకాగ్రత పెట్టండి. మీరు సీరియల్ చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి హృదయపూర్వకంగా. ఏమన్నా నాకు అవసరం లేదు. ఎంతమంది దేవుని ఎదుటున్నారు? ఎంతమంది నిజంగా సీరియల్ చూసేవారు? చేతులు ఎత్తండి. అందరూ చూసేస్తారా? వెరీ గుడ్. అసలైన క్రిస్మస్ అంటే ఇది. సూపర్. మరి మీరు చేపలు వండుకుంటారు అప్పుడప్పుడు? చేపలు వండుతారు కదమ్మా. ఆయన వండుతాను, నేను కూడా ఉండరు. అదే ఇప్పుడు చేపను తెచ్చినప్పుడు మీరు ఎలా చేస్తారు, ఏం చేస్తారు? అవును, వాళ్ళు చెప్పరు, చేసేవాళ్ళు చెప్పరు. అనుకుంటారు. ఏం చేస్తారమ్మా? చేపను తెచ్చినప్పుడు ఏం చేస్తారు? అన్నోళ్ళు వద్దులే, వాళ్ళ పాపం కొంచెం భద్రగా ఉన్నారు, నాకు అర్థమవుతుంది. ఒకవేళ లేకుంటే మీరు చెప్పండి. చేపలు తెచ్చినప్పుడు ఏం చేస్తారు? చేపలు తెచ్చినప్పుడు రోడ్డు కేసి తోకుతారు కదా, రోడ్డు కేసి తోకుతారు. ఏది? చేప మీ చేతిలో పడ్డప్పుడు. సేమ్ ప్రభు కూడా అలాగే దోకుతాడు, మామూలు దోకడు. అర్థమైందా? మీరు దోకితే ఆయాసం వస్తుంది కాసేపటికి. ఆయన ఆయాసం లేక ఆయనకు ఆయాసం గీయాసం ఏమి ఉండదు, దోకుతారే ఉంటాడు అంతే. ఈమైన ఏమి యాక్షన్లు, ఈ ముసుగులు, ఈ కథలు చూస్తే సీరియల్ ఇంకేం నేర్చుకుంటారు మీరు? నాకు అర్థం కాదు. కనీసం బైబుల్ అడిగితే ఈయన వయసు పిల్లలు చదువుకున్నాం, ఈయన దగ్గరే బైబుల్ లేదు, ఇంకా మీ దగ్గర ఏముంటుంది? ఇంకా సీరియల్ బ్యాచ్. బిగ్ బాస్లు కూడా చూస్తారు కదా మీరు. అర్థమైంది బాగా. సీరియల్ అన్ని మిక్స్డ్, ఆల్ ఇన్ వన్ టైం. అంటే మొత్తానికి దేన్ని ఫాలో అవుతాం మనము? చెడును మాత్రమే ఫాలో అవుతాం, అంతే కదా. చెడు మనల్ని ఎక్కువ ప్రభావితం చేస్తుంది, మంచి ఎప్పుడు మనం లేట్గా ప్రభావితం చేస్తుంది. ఇంకా వినండి, అయిపోయింది, ఇంకా నవ్వు కూడా ఇంకా అయిపోయింది, ఇంకా కుట్లేయడమే, ఆపరేషన్ చేస్తాం కాసేపు. అంటే మనం అవ్వకు కూడా ఏం జరిగింది? అన్ని చాలా వృక్షాలు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి, చాలా అన్ని రకరకాల పనులు ఉన్నాయి. కానీ చెడు చేసే పన్ను మాత్రమే తినేదాం, మిగతా ఏ పనులు రుచిలే. చెడే మనల్ని ఎక్కువ ప్రేరేపిస్తుంది, చెడే మనల్ని నాశనం చేసేస్తుంది. కనుక దయచేసి ఈ క్రిస్మస్ దినాన్ని మీరు వచ్చారు, వాటికి ఎంత దూరంగా పోతే అంత దేవునికి దగ్గర అవుతారు. ఎంత దగ్గరకు పోయారంటే దయ్యానికి అంత దగ్గర అవుతారు. చెప్తున్నాను, మొన్న కూడా ఒకసారి ఒక సంవత్సరం చెప్పాను. మన చర్చిలో ఒక ముసలామా అవుట్ చనిపోయింది. ఒక తల్లి వెళ్ళిపోయింది మన నుంచి. రేపో మాపో మన జీవితాలు ఎవరు పోతాయో తెలియదు. అనుక్షణం పరిశుద్ధత కొరకు తప్పించండి. ఈ క్రిస్మస్ సందేశం మీ కొరకే వచ్చింది. అది నాకు వస్తుందో మరణం ఎవరికి వస్తుందో తెలియదు. పరిశుద్ధత కొరకు అడుగులు వేయండి, వాక్యాన్ని వినండి, పడుకున్నప్పుడు వాక్యాన్ని వినండి. టీవీలు ఉన్నాయి, వార్తలు చూడండి, చెడును చూడండి.
కానీ పనికి మన సీరియల్ వైపు చూసి జీవితాలను పాడు చేసుకోకండి. సీరియస్గా తీసుకోండి. జీవితం మనకు దేవుడిచ్చిన ఒక వరం. ఇదే సంవత్సరానికి ఎంతమంది మనం విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఎంతమంది మనం కాళ్ళనుకొని పాతాళమని అగ్నిగుండగా వెళ్ళిపోయారు. ఇంకా అవకాశం ఉందంటే అది మన గొప్ప శక్తి ఏం కాదు, మనం పరిశుద్ధులము నీతిమంతులు అని కాదు, దేవుడిచ్చిన ఉచిత మహాకృప. సో బీ కేర్ఫుల్గా బ్రతకండి, వదిలిపెట్టండి ఆ పనికి మన రోత జీవితాన్ని వదిలిపెట్టండి. క్రీస్తు మీలో పుట్టాలి, మీరు కనాలి క్రీస్తుని. ఈ దినం నుండి మీరందరూ కంటేనే, మీరు కంటే ఏమవుతుంది? క్రీస్తు వాక్యం మిమ్మల్ని కంటుంది. ఇప్పుడు ఆ కంటున్నందుకు మీరు ఆయనకు పండగ చేసుకొని సంవత్సరానికి ఒకసారి పండగ చేసే పిల్లలుగా ఉండకండి. ఫలాలు తెచ్చే పిల్లలుగా ఉండండి, మంచి ఫలాలు తెచ్చే పిల్లలుగా ఉండండి. పరలోక వైభవాన్ని విడిచిపెట్టింది ఎందుకో తెలుసా? మనలో అపవిత్రతను చూడాలని. ప్రాణం పెట్టింది ఎందుకో తెలుసా? ఆయనలాగా మనం బ్రతకడానికి ఆయన ప్రాణం పెట్టాడు. పాతాళం అనే అగ్నిగుండానికి నా పిల్లలు జారిపోకూడదని ఆయన అంతగా ప్రాణత్యాగం మన కొరకు చేశాడు. అటువంటి గొప్ప జీవితాన్ని ఆయన బ్రతకాడు. మనం అలా బ్రతకలేదనుకో, క్రైస్తవులుగా చెప్పుకొని కూడా వ్యర్థమైన బ్రతుకులు బ్రతికినట్టే. చదువుకుంటున్నానని చెప్పి తల్లిదండ్రులకు మోసం చేసి సినిమాలకు శిఖర్లు చేసుకొని ఫెయిల్యూర్ అయిపోయి ఏదో పనులకు పోయి కష్టపడి చాలా దౌర్భాగ్యపు బ్రతుకు బతకాల్సి వస్తుంది. అలాగే ఈరోజు క్రిస్మస్కి వచ్చారు మీరు. క్రిస్మస్కి వచ్చిన మీరేం చేయాలి? ఇందాక పాట పాడుతుంది, తూర్పు దిక్కున చొక్కా మొలిసిందంట. తూర్పు దిక్కున చొక్కా మొలి. పాటల వరకే మనం పరిమితం అవుతాం. అందులో ఉన్న అర్థాన్ని తీసుకో. మనం పాటల వరకే మనం పరిమితం అవుతాం. ఆయన అయితే ఏమో సారాయి సుక్క మాండు, ఏమేమో ఒక్క మందు, పైకేమో పాటలు పాడతాం. నువ్వు లేవు, నువ్వు లేకుంటే నేను బతకలేదనే వేసాయి అంటది. ఏది ఏడున్నంత వరకే. బయటికి పోతే మిమ్మల్ని సంపత్తి నేను బతకను అంటది. ఇది మన బతుకులు. నవ్వుకోవడానికి బాగానే ఉంటుంది, ఒకరోజు ఆటలు వస్తుంది. అది మటుకు పక్క రాసి పెట్టుకోండి. ప్రభువుకు దూరం అయిపోయి సీరియల్కు రకరకాల సినిమా షోలకు మనం పరిమితం అయితే రేపు ఏం జవాబు చెప్పుకుందామని దేవుడికి అర్థం కావట్లేదు. ఏం జవాబు చెప్పుకోవాలి మనము? ఏమని నిలబడతాం ఆయన ఎదుట? ఎరా రా అన్నాడు అనుకో, ఆదాం కయ్యిల్లా పరారని పరిగెత్తులు తీయాలని వాడు దేశదిమ్మరైండు. అసలు ఆయన సన్నిధిలో నిలబడలేకపోయాడు. నీతిమంతులుగా బ్రతకడానికి ఇష్టపడండి. నీతి కొరకు ఆకలి దప్పిలు కలిగిన ఉండండి. అప్పుడే మన బ్రతుకుల్లో నిజమైన క్రిస్మస్ వస్తుంది. అలా కాకుండా పాటల వరకే పరిమితం అయిపోయి ఏదో వేషధారిన బ్రతుకు బతికామనుకో, ఏదో ఒక రోజు పుట్టకమంటూ మరణం వచ్చేస్తుంది. ఆ మరణం రోజు ప్రభు ఎదుట మనం నిలబడాలి. ప్రతి ఒక్కడు క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడాలి. అది అన్యజనుడైనా, ప్రధానమంత్రి అయినా, చక్రవర్తులైనా, అధికారులైనా, ముఖ్యమంత్రులైనా, ఐ డోంట్ కేర్. అవి అప్పడేడ పోడుగాడు ఏం లేడు. అది ఎప్పుడైనా కావచ్చు. ఈనాడు ఫ్లెక్సీలు కట్టుకొని రోడ్లమ్మడి తిరుగుతూ మా అన్న గొప్పోడు, మా అన్న పెద్ద తోపు అని మైకుల ద్వారా చెప్తున్నారు చూడు. వీళ్ళందరూ ఒకరోజు నిలబడతారని ఎదుట లెక్క అప్పచెప్పాల్సింది ప్రతి ఒక్కడు. సో క్రీస్తునందు కలిగిన మనం కూడా ఎలా బ్రతకాలి? ఆయన పోలి నడుచుకోవాలి. దట్ ఈస్ క్రిస్మస్. ఆయన పోలి నడుచుకోకుండా మనం పనికి మనం పనులు చేసామంటే క్రీస్తు మనలో ఉండడు. క్రీస్తు మనతో లేకపోతే ఒక భయంకరమైన పరిస్థితి మనం అంటాడుతుంది. ఓకే, ఈ భూమి మీద వరకు నో ప్రాబ్లం. ఆయన ఆయుష్కాలం ఇచ్చినంత వరకు అలా ఎదురు చూస్తాడు. ఇలాగ మాటలు చెప్పిస్తాడు, ఏదో ఒక రూపంలో చెప్పిస్తాడు, ఏదో ఒక రూపంలో ఆయన మాటలు వినిపిస్తుంటాడు. మార్పు చెందుతావేమని, నాకు పనికి సాధనంగా వాడబడతావేమని. ఒక్కసారి మనకిచ్చిన కాల నిర్ణయం అయిపోయిందా అంతే, కొలాప్స్. జీవితం ఎండ్. సీరియల్ చూసినప్పుడు మీకు ఎండ్ కనపరాదేమో, సినిమాల్లో ఎండ్ కనపడుతుంది. అలా కొనసాగించినట్టే చూపిస్తుంది, కానీ నువ్వు ఉండవు చూసేదానికి సీరియల్. సో జాగ్రత్తగా బ్రతకండి. జీవితం అంటే వెటకారంగా తీసుకోకండి. దేవుడిచ్చిన ఈ జీవితాన్ని సినిమాలతో లేకపోతే పనికిమాల షోలకు మీరు వ్యర్థంగా జీవితాన్ని పాడు చేసుకోండి. పాపాలకు పాడు చేసుకోకండి. జీవితాన్ని చాలా ఉన్నతంగా దేవుడి కొరకు సమర్పించండి. అప్పుడే మన జీవితంలో ఉన్నతమైన క్రిస్మస్. ప్రతి దినము క్రిస్మస్. ఒకరోజు
చచ్చినంత వరకు క్రిస్మస్. జీవితకాలం అంతా క్రిస్మసే. మనం జీవించినంత కాలము క్రీస్తు స్వరూపాన్ని మనలో చూపించినప్పుడే అదే అసలు శిశులైన క్రిస్మస్. ఇలా చూపించారనుకో ఏం ప్రయోజనం ఉండదు. నీతో పాటు ఎవడైనా చచ్చాడు అనుకో, ఒక అన్యజనుడు క్రీస్తు తెలియనివాడు చచ్చిపోయాడు అనుకో, ఆ చచ్చిపోయినవాడి దగ్గర రేపు వాడు పాతాళంలో ఏడుస్తుంటాడు. నువ్వు పోయి వాడి పక్కన నిలబడ్డావు అనుకో, అప్పుడు వాడు నిన్ను చూసి ఇంకేమైనా ఉంటుందా? అప్పుడు మరి నువ్వు కూడా చర్చికి వెళ్ళేవాడు. నాకంటే పనికి వాళ్ళ పోరం పోకుండా నేను ఇలా తిరిగి చచ్చాను. ప్రభు అంటే తెలియదు, ప్రభు యొక్క శక్తి అంటే తెలియదు, జ్ఞానం తెలియదు, బైబుల్ తెలియదు నాకు. నేనంటే చచ్చి పాతాళానికి అగ్నిగుణంలో ఏడుతున్నాను. నీకేం పోయే కాలం వచ్చిందా అని ఆ అగ్నిగుణంలో ఒకవేళ ఎంగిలిగిన నోట్లో వచ్చి ఇంత ఉమ్మి అతను నీ మొగాన. అర్థమైందా? అది జాగ్రత్తగా బ్రతకండి. పరలోకపు వైభవాన్ని విడిచిపెట్టి భూమి మీదకి ఎందుకు వచ్చాడు ఆయన? పాపును రక్షించుటకు భూమి మీదకి వచ్చాడు. మనమేమో ఆయనకు పండగలు చేస్తున్నాం, ఆయన కొరకు కేకులు కట్ చేస్తున్నాం, ఆయన కొరకు స్టార్లు పెడుతున్నాం, కానీ ప్రయోజనం లే, నిష్ప్రయోజనం. అవన్నీ వ్యర్థమే. ఒకనాడు ఆయన పుట్టుకను గమనిస్తే పరలోకపు వైభవాన్ని విడిచిపెట్టిన ఆయనకు ఈ భూమి మీద ఏమీ లేదు. వెలుగై ఉన్నాడు దేవుడు. ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్న దేవుడు. కలిగి ఉన్నది ఆయనకి ఏమి, ఆయన లేకుండా ఏమి లేదు. ఈ ప్రపంచం మీద ఏది ఆయన ఆయన కలిగించిందే తప్ప ఇంకొకడు సొంతంగా తయారు చేసింది ఎవడు లేడు. కలిగి ఉన్నది యేసుక్రీస్తు లేకుండా ఏది లేదు అని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఈ భూమి మీదకి ఎలా వచ్చాడో చూద్దాం ఒకసారి. ఎవరి కోసం వచ్చాడు? మనందరి కోసం. ఆయన ఎలా వచ్చాడో చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం. నాలుగో వచనం. చదవమంటారా? చదివారు. యేసకు దావీదు వంశంలో గోత్రంలో పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడిన తన భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి ఉండిన మరియంత కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలీలో నజరేతు యూదులలో బెత్లెహేమునబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తొలిచూరును కుమారుని కని పొత్తి గుడ్డలో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయన పశువులు తొట్టిలో పరుండబెట్టెను అని ఉంటుంది. అంటే నిండు చూలాలైందాం. ఇక్కడ కొంచెం మరియమ్మ గురించి నేను మాట్లాడాను. కొంచెం మరియమ్మను మనం సాధారణంగా ఈ విషయాన్ని తర్వాత చెప్తాను. మరియమ్మను చూస్తే ప్రతి స్త్రీ అయినా పురుషుడైనా ఆమె క్యారెక్టర్ చూడు ఎలా ఉందో. 17 ఏళ్ల వయసులో ఆమెను సాదాసీదాగా మనం చూసేస్తాం. పరలోకమందున్న దేవుడు సమస్తాన్ని సృష్టించిన ఆయనే కన్యక ముందు గర్భాన్ని ధరించాడంటే, ఆమె లేక ఆయన వచ్చాడంటే, ఆమె గర్భం లేక ఆయన వచ్చాడంటే ఎంత గొప్ప విషయం. ఆమె క్యారెక్టర్ చూడు ఏ విధంగా ఉందో. 15 ఏళ్ల పిల్లలు, 12 ఏళ్ల వయసు పిల్లలు ఇప్పుడు లవ్ అని ఒళ్ళు పువ్వెక్కి కొట్టేసుకుంటున్నారు. కానీ ఆమె చూడు, ఆమె క్యారెక్టరు, ఆమె కన్యకత్వాన్ని ఏ విధంగా కాపాడుకున్నదో ఒకసారి ఆలోచించండి. యూదుల మతాచార ప్రకారం, యూదుల యొక్క మతాచార ప్రకారం చూస్తే ఒక స్త్రీ పెళ్లి కాకుండా బిడ్డల కంటే నిర్దాక్షిణంగా రాళ్లతో కొట్టి చంపిపడేయాలి. దట్ ఈస్ లా. వాళ్ళ లా అది. ఒక స్త్రీ పెళ్లి కాకుండా బిడ్డల కంటే రాళ్లతో కొట్టి చంపాలి. కానీ అవన్నీ ఆమెకు తెలుసు. కానీ ప్రభువును కనడానికి ప్రసవ వేదన పడింది మహాతల్లి. క్యారెక్టర్ను కాపాడు. పోతే పోని ఎదవ ప్రాణం, ప్రభువే నా గర్భం లేకొస్తున్నాడంటే ఇంకేం కావాలి? ఎవడు కొడితే ఏంటి, ఎవడు తిడితే ఏంటి, ఎవడు ఎన్ని గుసగుసలను అనుకుంటే ఏంటి? ప్రభువే నా గర్భంలోకి తన్ను తాను తగ్గించుకొని నా గర్భంలోకి ఇచ్చిందంటే చాలా మందికి మత చాందవాసులు ఏమంటారంటే కన్యక గర్భం ఎలా కలుస్తుంది అని అంటారు. మూర్ఖులు మాట్లాడిన మాట కన్యక గర్భం ఎలా కలుస్తుంది? రాయి నుండి పిల్లలు కనిస్తానన్నాడు ఆయన. ఆయన తలుచుకుంటే అసాధ్యమైనది ఏమైనా ఉందా? బండ నిండి నీళ్లు బారించాడు ఆయన. మరి
గర్భాన్ని నిర్మించిన ఆయన, స్త్రీకి గర్భాన్ని పుట్టించిన ఆయన ఆ గర్భంలోకి రాలేడా? అక్కడ చాలా మందికి దౌర్భాగ్యులకి ఏంటంటే ఆ అంతలా తను తగ్గించుకున్నాడు. గర్భాన్ని నిర్మించిన ఆయనే పిల్లలను కనాలి, అనేక మంది పిల్లలు కనాలి ఆదాముకు చెప్పాడు, మీరిద్దరు ఫలించి అభివృద్ధి. ఆ గర్భాన్ని పెట్టిన ఆయనే పాపులను రక్షించడానికి ఎక్కడికి వచ్చాడు? గర్భాన్ని తయారు చేసిన ఆయనే మరియమ్మ గర్భంలోకి వచ్చాడు. అక్కడ తగ్గింపు చూడాలి. అక్కడ మనం తగ్గింపు అనేది నేర్చుకోవాలి. అలాంటిది చాలా మందిని ఆయన శక్తిని అర్థం చేసుకోకుండా, ఆయన జ్ఞానాన్ని అర్థం చేసుకోకుండా మూర్ఖంగా మాట్లాడే దౌర్భాగ్యులు కూడా ఉన్నారు. సో ఆమె అటువంటి క్యారెక్టర్ని కాపాడుకున్నది ప్రభు కొరకు. ఈరోజు మన పరిస్థితులు అలా ఉన్నాయా? మన జీవితాలు అలా ఉన్నాయా? నా వలన ప్రభువుకి ఏమైనా ప్రమాదకరంగా ఏమైనా ప్రవర్తిస్తున్నానా? నా వలన ప్రభువుకి ఏమైనా మచ్చ తెచ్చే బ్రతుకు నాలో ఉందా? నా వలన నేను ఏం మాట్లాడితే ప్రభువుకి ఏమైనా అవమానం కలుగుతుందేమో అనే పరిస్థితి ఉందా? నేను ఈ సీరియల్ చూసి, ఈ సినిమాలు చూస్తే ప్రభువు ఎదుట నేను ఎలా బతకాలి? ఆయన నా కన్నులకు కనపడినది ఏది లేదని తెలుసు కదా మనకు. మరి అన్యజనులు వాడు అలాగే నడుచుకుంటున్నాడు, నేను అలా నడుచుకుంటే వాడికి నాకు తేడా ఏముంది? ఆయన చూస్తున్నాడు కదా అనే భయం మనలో ఉందా? ఆ రోజు ఆ పవిత్రును కనడానికి ప్రాణాలు కూడా పోగొట్టుకోవడానికి రాళ్లతో కొట్టుకోనరా, కానీ నాకు నా ప్రభువును కనాలి. ఆ భాగ్యం నాకు వచ్చింది. 15 ఏళ్ల వరకు పవిత్రతను కాపాడుకున్న మహావనితమ్మ. ఈరోజు మన జీవితాలు మనం ప్రశ్నని అడిగితే దేవుడు ఒకవేళ ఆ రోజు మరియమ్మ నా కొరకు పవిత్రతను కాపాడుకున్నదిరా దౌర్భాగ్యుడ. మీరు ఈరోజు ఇప్పుడు క్రిస్మస్ అంటున్నారు, మేము క్రీస్తు సంబంధం అంటున్నారు, కేకులు పెట్టిచేస్తున్నారు, స్టార్లు బిగిచ్చేస్తున్నారు, ఏరా పవిత్రంగా బతకడం మీకు తెలుసా అని ఒకవేళ ఆయన అడిగితే ఏ ముఖం పెట్టుకొని ఆయన ఎదుట నిలబడతాను చెప్పు? ఏ ముఖం పెట్టుకొని నిలబడతాం ఆయన ఎదుట? అది కాదు ఆయనకి ఇష్టమైంది. పవిత్రంగా మీరు బ్రతికినప్పుడే ఆయన అసలైన పండగ. ఆనందపడిపోతాడు. ఒక యోగుడు చూపించి ఏం చెప్పాడు? అటువంటోడు లేడు భూమి మీద. సవ్వాలు విసిరేశాడు అపవాదికి. ఏం చేసుకుంటా చేసుకోపో, చెడుతనము పూర్తిగా నా బిడ్డ వదిలేసినాడు. అటువంటి పరిస్థితి మనకు కూడా రావాలి. ఆమె పడిన ప్రసవ వేదన అంతా ఎంత కాదు, రాళ్లతో కొట్టి చంపినా పర్వాలేదు, కానీ ప్రభువే నా గర్భంలోకి వస్తున్నాడంటే అంతకంటే భాగ్యం కావాలి. ఉన్న జీవితం ఆయన కొరకే బ్రతకాలి, ఆయన కొరకే సమర్పించాలి అన్నట్టుగా బతికింది. అటువంటి వీర వనిత పవిత్రతను కాపాడుకునే వాళ్ళు ఎప్పుడు ఈ లోకంలో ఓడిపోరు. రాసి పెట్టుకునేదంతా పరిశుద్ధంగా బ్రతకాలని ఫిక్స్ అయిపోయిన వాళ్ళు, ప్రభు కొరకు నా జీవితాన్ని, నా హృదయాన్ని నువ్వు ఆయన కోరుకుంటున్నప్పుడు హృదయంలో ఆయన్ని ఎప్పుడైతే నువ్వు చోటిస్తావో, సత్రంలో చోటు లేదు ఆయనకి. కలిగించింది ఆయన మొత్తం ఆయనే కలిగించాడు. కలిగి ఉన్నది ఆయన, లేకుండా ఏది కలగలేదు. ఆయనకు సత్రంలో చోటు లేకపోయినా పర్వాలేదు, కానీ ఎక్కడ కోరుకున్నాడు స్థలం తెలుసా? నీ హృదయంలో చోటు కోరుకున్నాడు ఆయన. ఎక్కడ? ఒక్క నిమిషం ఇక్కడి నుంచి అక్కడికి వస్తే చలికి వణికిపోతున్నావు. పొత్తిగుడ్డలో చుట్టబడి రక్తపు మడుగు, పొత్తి చుట్ట అంటే ఎలా ఉంటుంది? రక్తపు మడుగు. ఆ రక్తపు మడుగులో ఎక్కడ చుట్టుపడ్డాడు? చుట్టబడి పశువుల తొట్టిలో పడుకున్నాడు. ఒక రోజు మంచం లేకపోతే మనం పడుకోలేము. పరలోకమనే మహాలోకంలో ఉన్న ఆయన ఆ వైభవాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి, ఎందుకో తెలుసా? నువ్వు పాపాన్ని విడిచిపెట్టినప్పుడే ఆయనకు అస్సలైన పండగ. పశువుల తొట్టిలో పడుకున్నందుకు నాకు బాధ లేదు. ఆ మురికిలో అంటే ఆ రక్తపు మడుగులోనే పడుకున్నా నాకు బాధ లేదు. కానీ ఒక్కడివి నా కొరకు పవిత్రంగా బ్రతికితే, ఆ సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెడితే, అదే బిడ్డ నాకు ఆనందం. అదే నాకు ఆనందం. పశువుల పాకలో అంటే ఆ పశువు లాంటి హృదయం మనలో ఉంది, ఆ పశు మనస్తత్వం మనలో ఉంది, పశువు లాంటి స్వభావం మనలో ఉంది. తీసేసుకొనిరా, అప్పుడు నువ్వు నిజమైన క్రిస్మస్ చేసిన క్రైస్తవురాలు అవుతావు, క్రైస్తవుడు అవుతావు. లోక మాలిన్యాన్ని అంటించుకొని, లోకపు యొక్క ఆశను అంటిపెట్టుకొని పోయి లోకంలో తిరిగేసి ఒక్కరోజు వచ్చి క్రిస్మస్ అంటే ఆయన అంగీకరిస్తే అది వ్యర్థమే. ఒకవేళ నువ్వు తెలియక ఇన్నాళ్ళు చేసావు, కానీ ఇప్పుడైనా తెలుసుకో. ఇప్పుడైనా ఆయనకు చోటిస్తే
ఆయన చూసుకుంటాడు. పశువుల కాపర్లు అక్కడ మనం కాపర్లు చూస్తే మనకు గొర్రెల కాపర్లు ఏం చేశాడు తెలుసా? పశువులు పసిపిల్లల్ని చూడలా. గొర్రెల కాపర్లు అక్కడికి వచ్చి ఆయన ఆరాధించడానికి, ఆయన గురించి ప్రచురణ చేయడానికి వచ్చిన వాళ్ళు పసిపిల్లల్ని చూడలా, పసిపిల్లోని చూడలా, విమోచకుని చూశాడు ఆయనలో. మా ప్రాణాల కొరకు, మా పాపాన్ని తీయుటకు, మమ్మల్ని ఒక మహాలోకానికి నడిపించడానికి వచ్చిన మహనీయుడేనా. ఆయనలో గొప్ప ఒక విమోచకుని చూశారు కాబట్టే ఆయన్ను వాళ్ళు వెంబడించుతూ వెళ్ళిపోయారు పశువుల కాపర్లు. ఆ పశువుల కాపర్లు చేసిందంటే తెలుసా? ఇక్కడ పశువుల పగలు ఆ కాపర్లు తన గొర్రెల మందలను కూడా విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారు? ప్రభువు కొరకు వెళ్ళారు, ప్రభువును ఆరాధించడానికి వెళ్ళారు, ప్రభువును స్తుతించడానికి వెళ్ళారు, ప్రభువు గురించి ప్రచురం చేయడానికి వెళ్ళారు. గొర్రెల కాపర్లు ఇప్పుడు గొర్రెలను వదిలిపెట్టారు. ఇప్పుడు ఈ క్రిస్మస్ దినాన ఒకవేళ మీరు వచ్చినట్లయితే ఈ రోజు సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని వదిలిపెట్టినప్పుడే, అప్పుడే మన జీవితాల్లో అసలైన పండుగ, అప్పుడు ఆయన ఆనందపడే పండుగ. దట్ ఈజ్ క్రిస్మస్. అంటే ఒక్క రోజుతో ముగిసిపోయే క్రిస్మస్ కాదు ఇది. దినము బ్రతికున్నంత కాలము ఆయన కాడిని మోయేసిన వాడే, ఆయన కాడిని మోసిన వాడే, అనుదినము ఆయన కాడిని మోసిన వాడే నిజమైన క్రైస్తవుడు. వానిలోనే క్రీస్తున్నాడు, వాడే క్రీస్తు సంబంధి, వాడే క్రీస్తును ఆరాధించేవాడని అర్థం. మహనీయుడు పశువు పాకలో తొట్టిలో పడున్నాడు. ఎక్కడ? రక్తపు మడుగులో, రక్తపు గుట్టలతో పడుకున్నాడు. ఈయన చూస్తే ఈయన జీవితం మళ్ళీ చివరి దినానికి వచ్చేసరికి సిలువలో కూడా రక్తపు మడుగులతో కనపడతాడు. సిలువలో అదే రక్తపు మడుగులతో కనపడతాడు. అటువంటి మహనీయుడు జీవితం అంతా తను కలిగించిన ఆయనే అంతగా తగ్గించుకొని తన్ను తానే రిక్తుడిగా చేసుకొని పశువుల తొట్టిలో మనందరి కొరకు నిలబడ్డాడంటే మనలో ఎటువంటి క్యారెక్టర్ రావాలి మనకు. మీ తండ్రి ఇలాంటి మీ తండ్రి ఇంత కష్టపడ్డారా, మీ అమ్మ ఇంత కష్టపడ్డారు, నువ్వు ఇంత తోడు అయితే బిడ్డ ఆ విషయం తెలుసుకొని తల పోసుకొని ఏడుస్తాడు. మరి మన కొరకు అంత కష్టపడితే ఎంతసేపు మన సోకులు, మన ఆర్భాటాలు, మన జీవితాలు, మన కుటుంబాలు, మన పిల్లలు, మన భవిష్యత్తు, చదవండి, సెంచండి, పొడసండి, ఇంతేనా జీవితం అంటే? ఇది కాదు జీవితం అంటే. ప్రభు కొరకు పవిత్రంగా మన బ్రతుకులు అర్పించినప్పుడే, అప్పుడే అసలైన క్రిస్మస్. జీవితం అంతా నీకు రుణపడి ఉంటాను ప్రభువా. నా కొరకు రక్తపు మడుగులో పుట్టిన దినం రక్తంలో మడుగులో చనిపోయే రోజు కూడా రక్తదారిగా నిలబడ్డావు ప్రభువా. నీ రక్తం ద్వారా నన్ను కన్నావు గనక అది ఆయన రక్తం చేత కనబడిన ప్రతి ఒక్కడు ఆయన రక్తం చేత ఎప్పుడైతే కొనబడతామో పాపానికి చురువుగా చుక్కులు పెట్టే పాపానికి ఎవడు ఓటేయడు, అసహించుకుంటాడు, దూరంగా పారిపోతాడు. ఒకవేళ జీవితంలో ఎప్పుడన్నా ఒక క్షణికమైన పాపానికి తొట్టుపడితే మళ్ళీ ప్రభు పాదాల దగ్గరకు వస్తాడు. ప్రభు మిస్టేక్ చేశాను, ఇదిగో ఈ పొరపాటు చేశాను, ఈ సీరియల్ చూశాను, ఈ చెడ్డ దృశ్యాన్ని చూశాను, ఇంకెప్పుడు ఆ పాపపు జీవితాన్ని నాకు వద్దు, దీన్ని ఇంతటితో స్టాప్ చేస్తున్నాను ప్రభు, నీ కొరకే నా జీవితం సమర్పిస్తున్నా అన్నట్టుగా బ్రతికితేనే మన జీవితాలు బ్రతికి బయటపడతాం. లేకపోతే భయంకరమైన పాతాళం అనే అగ్నిగుండానికి జారిపోతాం. ఎందుకు ప్రతి క్షణం నేను వీడికి వచ్చిన ప్రతిసారి పాతాళాన్ని గుర్తు చేస్తాను? ఎందుకు తెలుసా? పొంచి ఉందది పాతాళం మనందరి కొరకు. ఎవడి ప్రాణాలు పోతే మింగేద్దామని ఎదురు చూస్తున్నాడు వాడు. పాపం చేసిన వాడికి పరలోకంలో ఛాన్స్ ఉండదు. పాపం చేసిన వాడిని పాతాళం పట్టుకుంటది, వదిలిపెట్టదు అదే. అలాగే నువ్వు పవిత్రంగా బ్రతికితే, ఈరోజు సంఘంగా మనం కూడుకున్నాం, పవిత్రత అనే మాట ఇక్కడ వస్తుంది. ఆ పవిత్రతను నీ మరణం వరకు కాపాడుకో, నీ యథార్థతను కాపాడుకో, నీ నీతిని కాపాడుకో. మనుషుల మెప్పులతో మనకు అవసరం లేదు. ప్రభువే నాకు సాక్షి, మరియమ్మ కూడా అదే తీసుకున్నది నిర్ణయం. మనుషులు ఎవడో అంటాడంటే నాకేంటి భయం, పవిత్రత నాలో ఉంది. పరిశుద్ధుడు నా గర్భంలోకి వస్తుంటే నేనే ఉండి కాదనడానికి. ఎస్, ఆమెను క్రీస్తు పుట్టక మునిపే క్రీస్తును ఆరాధించిన మహావీర వనిత. సెల్యూట్ చేయాలటువంటి మహాతల్లికి. అది ఆమె గొప్పతనం. ఈరోజు క్రీస్తు తెలుసు మనకు, ప్రభు తెలుసు, ప్రభు మాటలు తెలుసు, ప్రభు గ్రంథం మన దగ్గర ఉంది. ఏ పవిత్రతను కాపాడుకుంటున్నాం మనము, ఎలాగ బ్రతుకుతున్నాం మనము, ఎలాగ జీవిస్తున్నాం మనము, మనందరిలో ఇక్కడ ఉన్న సమాజంలో మనం ఎలా జీవిస్తున్నామో చుట్టుపక్కల ఉమ్మేస్తారు. మనం జాగ్రత్తగా చూసుకోండి.
ముసుగేసింది, ముసి ముసి నవ్వుతుందనే పొజిషన్ మనకు రాకూడదు. ఆయన పేరుకు అన్యాయం తెచ్చే పరిస్థితి. ఆ రోజు ఆ గర్భము దానించిందామా, రాళ్లతో కొట్టి చంపబడతానని తెలుసు, అయినా బాధపడలేమా. ఉన్న జీవితం ప్రభు ఇచ్చింది, ప్రభు కొరకే నా దేహము సజీవ యాగంగా అర్పిస్తున్నాను. క్రీస్తు పుట్టక ముందే క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకొని పరలోకపు వైభవాన్ని విడిచిపెట్టి ఒక మహనీయుడు నా గర్భంలోకి వస్తున్నాడంటే నా బతుకు ఎంత గొప్ప జీవితం. ఆస్తులు ఉన్నాయని మురిచిపోవడం కాదు, క్రీస్తు ఉన్నవాడు మురిచిపోవాలి. ఆత్మీయత ఉందని మురిచిపోవాలి, పవిత్రత ఉందని, అది అస్సలైన ఆస్తి. ఉగ్రత దినమున మనకు ఆస్తులు అక్కడ రావు, మన మరణాంతం మనతో ఏది రాదు. మనం మరణించిన తర్వాత నీ ఇష్ట వస్తువుల్లో ఏది మనతో వచ్చేటిదా లేదు. కనీసం మొలతాడు కూడా లేకుండా కట్ చేసి పంపించేస్తారు మనం. అది మన బ్రతుకులు. ఆ బ్రతుకు ముగించే లోపల ఏం చేయాలి? ప్రతి దినము క్రిస్మస్ చేయాలి. క్రిస్మస్ చేయడం అంటే ఏంటి? పిండి వంటలు చేసుకోవడం కాదు. క్రీస్తును మన పోలిక, క్రీస్తు పోలికలోకి మనం వెళ్ళిపోవాలి. క్రీస్తులా మనకు జీవించాలి. గొర్రెల కాపర్లు అదే చేశారు. ఆయన గురించి ప్రచురం చేశారంట. ఆయన తెలుసుకున్న వాళ్ళు ఆయన గురించి ప్రచురం చేసి వెళ్ళిపోయారంట. రే అలా ఆయన వచ్చాడు పాపును రక్షించుటకు. మరణ భయంతో కొట్టుకుంటున్న సమస్త జనులారా, ఒక మహనీయుడు మృత్యువుని జయించి మహిమ లోకానికి తీసుకుపోయి ఒక మహనీయుడు మనందరి కొరకు పుట్టాడురా. ఆయన పుట్టుకలోనే ఆయన్ను సార్థకం చేసుకున్నారు. ఆయన పాదాల మీద పడ్డారు, ఆయన గురించి ప్రచురించారు, ఆయన వలె జీవించడానికి వాళ్ళు పనిగట్టుకున్నారు. గొర్రెల్ని విడిచిపెట్టారంటే ఏంటి? లోకపు యొక్క పాపాన్ని విడిచిపెట్టారని అర్థం. ఈరోజు ప్రభువుని తెలుసుకున్న మనం కూడా సేమ్ అలాగే జీవించాలి. అలా జీవించకపోతే జీవితాలు నిలబడవు. జీవితాలు ఎప్పుడు అలా జీవించకపోతే అతిక్రమం చేయవాడు వర్ధిల్లడు. ప్రభువుని తెలుసుకొని కూడా ఇంకా అతిక్రమం చేస్తున్నావా? వర్ధిల్లడు. ప్రభువుని తెలుసుకున్నవాడు ఎలా ఉండాలి? ఆయన ఆరాధించే సంఖ్యలో ఉండాలి, ఆయన్ని మహిమపరిచే సంఖ్యలో ఉండాలి, ఆయన మహిమపరిచే సమూహంలో ఉండాలి. చస్తానే షబాస్ ఇలా రెండు చేతులు చాపి రానానా బలా మంచి దాసుడా అని నిన్ను పొగిడే విధంగా ఆయన ఉండాలి. కానీ తీసుకెళ్ళి పారవేయండిరా నిన్ను పాతాళంలో అనే పరిస్థితి మనకు రాకూడదు. అలాంటి భక్తి జీవితాన్ని మనం బ్రతకాలన్నదే దేవుడి కోరిక. ఒక్క రెఫరెన్స్ చూపించి ముగిచేస్తాను. ఆయన పుట్టుక ఎవరికి ఇష్టమో తెలుసా? ఆయన పుట్టుక ఎవరికైనా అందరికీ ఇష్టం ఉండదు. అది అందరూ ఆయన అంగీకరించరు. ఆయన భక్తులైతే ఆయన అంగీకరిస్తారు. ఏమని చెప్తున్నాడు చూడండి ఒకసారి. లూకాసు వార్త 14 సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులు భూమి మీద సమాధానం కలగా అని దేవునికి స్తోత్రము చేయు. ఆయనకి ఇష్టమైన మనుషులకి స్తోత్రము కలుగునగాక. ఎవరికి ఆయన ఇష్టలు? ఎవరికి ఆయన ఇష్టలు? స్టార్లు కట్టే వాళ్ళు ఇష్టలా? కేకులు కట్ చేసే వాళ్ళు ఇష్టలా? ముసుగులు వేసుకుంటే వాళ్ళు ఇష్టలా? నువ్వు లేకుండా నేను ఉండాలి యశో చెప్పే వాళ్ళు ఇష్టలా? ఎవరి ఇష్టలు? కీర్తనలు కదా తీయాలి బయట మీరే కనీసం 700 సేపు ప్రజలు భయభక్తులు కలిగినట్టు నటించండి. ఏం చేయలేదు. కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 16వ అధ్యాయం. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం తీసిండ్రా? కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము ఇష్టులు. ఎవరండి ఇష్టులు? భూమి మీద ఉన్నవారు భక్తులు మాత్రమే శ్రేష్ఠులు, వాళ్ళు మాత్రమే ఆయనకి ఇష్టలంట. ఎవరో భక్తులు? క్రిస్మస్ అని ఒక్కరోజు ఆరాధించే భక్తులు కాదు. క్రిస్మస్ అని ఒక్కరోజు ఇక్కడ కేక్ కట్టేసి బాయ్ బాయ్ టాటా అనేవాళ్ళు కాదు. చర్చి కనబడతానే అని ఒకడైతే ఇట్ట అది ఎక్కడ నాకు అర్థం కదా. ఆ పాసి ముద్దులని పెట్టేస్తుంటారు ఆయనకు. అలాంటి వాళ్ళు కాదు ఇష్టలు ఆయనకు. భూమి మీద భక్తులు ఎవరు?
ఆ భక్తులే ఆయనకి శ్రేష్ఠులు, వాళ్ళకి ఇష్టలంట. బ్రతికున్నంత కాలము మా బ్రతుకంటూ ఏమి లేదు ప్రభువా, నా బ్రతుకు దినములన్నీ నువ్వే నన్ను నడిపించాలి, నిన్నే నేను చూపించాలి, నీ కొరకే నా జీవితం అని బ్రతికి చూపించిన వాళ్ళే ఆయనకి ఇష్టలు. అందుకని ఆయనకి ఇష్టలైన వాడికే క్రిస్మస్ అంటే ఇష్టపడతారు. ఒక్కరోజు క్రిస్మస్ కాదు, బ్రతికున్నంతకాలం ఇష్టపడతారు. ఆయనకి ఇష్టం లేని వాళ్ళు ఏమంటారు, అరే ఆయన పరాయి మతస్థుడు దేవుడు, అలా మరగల దేవుడు, మనకి ఎందుకురా బాబు అని అనుకుంటారు. వీళ్ళెవరు? భ్రష్టులు, నాట్ భక్తులు, భ్రష్టులు. వాళ్ళకి తెలియదు ఆయన శక్తి. అందుకనే కదా ఆ రోజు తెలియకనే కదా ఎప్పుడో కన్యక గర్భవతుందని 700 సంవత్సరాల క్రితం ఏషియా గ్రంథంలో చెప్పితే ఒక్కడు ఆయన పూజించడానికి రాలే. అందరూ మా పిల్లలు, పిండి వంటలు, పండగలు జలసగా తిరిగేస్తున్నారు. ఒకడు ఆయన గురించి ప్రచురం చేసినా కూడా, నిన్న జగన్ వచ్చాడు ఇక్కడికి, ఆయన ప్రచురం వింటాను ఎంతమంది వెళ్ళిపెట్టారు ఆయన చూడడానికి. కుప్పలుగా సారా ప్యాకెట్కి వెళ్ళేవాళ్ళు, డబ్బుల కోసం వెళ్ళేవాళ్ళు, ఎంతమంది వెళ్ళిపెట్టారు. కానీ ప్రభు యొక్క పుట్టుక, పాప విమోచకుడు, పవిత్రుడు మా కొరకు పుట్టబోతున్నాడు, ఆయన వలన మాకు రక్షణ ఉందని ఎవ్వడుగా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. ఆయన పుట్టుక దినంలో ఎవరు ఆయన దగ్గరికి రాలే. కానీ భక్తులైన వారే వచ్చారు. వాళ్ళు ఎవరంటే గొర్రెల కాపరులు. వాళ్ళు వచ్చి ఆయన గురించి ప్రచురం చేసి వెళ్ళిపోయారు. ఈరోజు కూడా మీరు కూడా వచ్చారు. మీరు కూడా ఆయనలాగా బ్రతకాలన్నదే ఆయన కోరిక, ఆయన ఇష్టము. కనుక పవిత్రమైన జీవితాన్ని ఆయన ఎప్పుడైతే మీరు బ్రతుకుతారో, ఒక మరియమ్మ మనకు రోల్ మోడల్గా ఉండాలి, ఒక గొర్రెల కాపరు మనకు రోల్ మోడల్గా ఉండాలి. మరియమ్మ కన్యక, ఆ కన్యక ఏం చేసింది? తన పవిత్ర జీవితాన్ని కాపాడుకున్నది. ఒక గొర్రెల కాపరులు తమ గొర్రెల్ని విడిచిపెట్టారు. ఈరోజు కూడా మనవులు కూడా ఆ సులువుగా చుక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెడితే ఈ క్రిస్మస్ దినాన, ఈ రోజు మీరు పెట్టుకున్న ఈ క్రిస్మస్ దినాన, నేనైతే పెట్టలేదు, మీరు పెట్టుకున్న ఈ క్రిస్మస్ దినాన ఒకవేళ ఈ మాటలు విని మా జీవితంలో దేవుడికి, ప్రభువుకు మొదటి స్థానం ఇస్తే ఆయన పశువుల పాకలో పండుకున్నందుకు బాధపడ్డాం. ఒకవేళ మీరు బ్రతుకులు ఇంకా ఆ సీరియల్తోనే, ఆ సినిమాలతోనే అలాగే ఉండిపోతే ఖచ్చితంగా ఆయన బాధపడతాడు. ఆయనను బాధ పెట్టిన ప్రతి ఒక్కడు పాతాళమైన అగ్నిగుండంలో బాధపడాల్సి వస్తుంది. కనుక బీ కేర్ఫుల్గా బతకండి, జీవితాలు ఉన్నతంగా దిద్దుకోండి, ప్రభు కొరకు మహిమ తెచ్చే పిల్లలుగా ఉండండి. అలాగా మీ జీవితాలు, యవనస్తులైన మీరు కూడా చదువు ఎంత ముఖ్యమో బైబుల్ కూడా అంతే ముఖ్యంగా పట్టండి. బైబుల్ చదవకుండా మీరు భక్తి చేయడం అనేది వ్యర్థం. వాక్యం వినకుండా నేను భక్తి చేస్తానంటే వ్యర్థం. వాక్యం వింటే ఏమవుతుంది? అన్ని వాక్యాలు వినకండి, సచ్చుబాధలు ఉంటాయి. అప్పులు, తుప్పులు, తుమ్ములు, జబ్బులు ఇవన్నీ నమ్మగాకండి. ఒక్కటే ఒక బాధ ఉంటుంది, చస్తే పరలోకం మీ కొరకు వెయిట్ చేస్తుంది. ఏమున్నాయో ఏమి లేవో అని ఆలోచించకండి. ప్రాణం పోతే ప్రభు దగ్గర ఉంటాను, అటువంటి భక్తి కలిగిన మాటలు వినండి. అమ్మా మరియమ్మ నమ్ముకున్నాను, ఈరోజు అది వచ్చింది ఇది వచ్చింది అనే మాటలు నమ్మద్దు మీరు. సో కేర్ఫుల్గా ఉండండి. ఆ మాటలు ఎలా ఉంటాయి అంటే ఖండితంగానే ఉంటాయి. అలాంటి జీవితాలు బ్రతకండి. ఈరోజు అసలైన క్రిస్మస్ ఈ వాక్యాన్ని మీరు అంగీకరిస్తేనే, ఆ చుక్క సారాయి చుక్కగా ఉండకూడదు. ఈ వాక్యం అనే చుక్క మీ హృదయంలోకి వచ్చి అది వెలిగింపబడినప్పుడే లోకానికి వెలుగై ఉన్నాడు దేవుడు. స్టార్ కాదు వెలుగు, ఈ స్టార్ కాదు కాసేపు వెలుగుతుంది, ఈ పండగ అయిపోతుంది మళ్ళీ మడత పెట్టి అది వెలుగా. నీ బతుకు దాని బతుకు ఒకటే, పనికి వాళ్ళ బతుకు. అది 2 రోజులు వెలుగుతుంది, మళ్ళీ మరుసటి రోజు జనవరి దాకా ఎగిస్తుందండి. మళ్ళీ ఏం చేస్తావు? ఆరుకొని వెలిపెడతావు. నువ్వు మళ్ళీ అలా వెలిగితే నువ్వేమైపోతావు? ఒకరోజు నిత్యము మండే మంటల్లోకి వెళ్ళిపోతావు. అలా వెళ్ళకూడదు, నిత్యము మండాలి మనం. అదే అసలైన క్రిస్మస్. సరే, అలాంటి జీవితాలు బ్రతకండి. పవిత్రతను మీ నడుము కట్టుకోండి, మీ దీపాలను వెలిగించుకోండి. దీపం అంటే ఆ దీపాలు కాదు, వాక్యం అనే దీపాన్ని వెలిగించండి. లోకమందు జ్యోతుల్లా, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు అంటాడు, లోకమందు జ్యోతుల్లా మీరు వెలగండి. ఎక్కడో మహాకాశాలకు ఉన్న నక్షత్రం ఒక బయటికి వెళ్ళి చూడండి, అవి వెలుగుతున్నాయి. స్టార్ ప్రపంచానికి రాత్రిపూట వెలుగునిస్తున్నాయి. చీకటిలో మగ్గిపోతున్న ఈ సమాజానికి, మరణాఛాయలో ఉన్న ఈ సమాజానికి మీరే ప్రభువును ప్రచురించే గొర్రెల కాపురులే ఆయన యొక్క ప్రభావాన్ని, ఆయన శక్తిని మహిమ లోకానికి తీసుకువెళ్ళే పిల్లలుగా మీరు ఉండాలి. మరణాఛాయలో ఉన్న వారిని ఆ మహిమ లోకానికి నడిపించే పిల్లలుగా మీరు ఉండాలి. అది దేవుడు కోరుకున్న క్రిస్మస్. తల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేస్తాను, చేసుకుందాం.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా సర్వాధికారి అయిన మా దేవ, ఈ రాత్రి వేళ సమయంలో తండ్రి, మీ కృప చేత నీ బాహుబలం చేత